మరి ఇది చేయడానికి మనం ఫస్ట్ నూనె వేసుకొని కొంచెం తాలింపు వేసుకుందాం. జీలకర్ర, అలాగే మా తోటలో బిర్యానీ ఆకు ఎక్కువ ఉంటుంది, అందుకే అన్నిట్లో వాడేస్తున్నాను. సో బిర్యానీ ఆకు ఒక 2 ఆకులు వేసుకోండి. దీంట్లో మనం సన్నగా తరిగిన ఉల్లిపాయలు సన్నగా ఉండాలి, అప్పుడే మనకి అవి లైట్గా వేగినట్టు అవుతుంది. వీటితో పాటు మనం సన్నగా కట్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకూడదు పప్పులలో, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చే రుచి వేరే వాటిలలో గ్రేవీలు చేస్తే వస్తుంది, కానీ ఈ పప్పు కూరలు చేసేటప్పుడు ముఖ్యంగా ఇలాంటి దాల్స్లో సన్నగా తరిగిన ఫ్రెష్ అల్లం అలాగే వెల్లుల్లి. అయితే వీటిని ఇదే నూనెలో కొంచెం సేపు మనం వేయించుకుందాం. ఇలా వేయించేటప్పుడు కొంచెం అంత ఉప్పు వేసుకోండి, మీకు వేగడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ 3 వేగినా కానీ మనం ఆ పప్పు కూర తినేటప్పుడు లైట్గా తాకుతుంది. పేస్ట్ వేసారనుకోండి మొత్తం కలిసిపోతుంది, కానీ ఇలా చేసిన రుచి మొత్తంగా వస్తుంది. కాకపోతే అక్కడక్కడ మనకి సన్నగా వెల్లుల్లి ఆ అల్లం తాకినప్పుడు ఒక స్పెషల్ టేస్ట్ వస్తుంది, అదే మన పంజాబీ ఫ్లేవర్. కొంచెం సేపు దీన్ని కుక్ అవ్వనివ్వండి. ఆ లైట్గా కలర్ వస్తున్నప్పుడు తర్వాత ఇందులో మనము మన టమాటో ప్యూరీ అలాగే మన దాల్ కూడా వేసుకుందాం. దీంట్లో మసాలాలు అంటే మనం కారపొడి, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసిన అసలైన సువాసన ఈ పప్పు అన్నిటికీ కసూరి మేతి. ఈ కసూరి మేతి కూడా పంజాబ్లో కూడా దొరుకుతుంది, కానీ ఆ పాకిస్తాన్లో కూడా పంజాబ్ ఉంటుంది, ఆ ప్రాంతంలో ఎక్కువగా పండే ఆ మెంతి కూర ఒక వెరైటీ ఉంటుంది, అది ఇలా కసూరి మేతి అని చెప్పేసి మనకు దొరుకుతుంది. చాలా మంచి సువాసన ఇస్తుంది. మనకి బటర్ చికెన్ కానీ, పన్నీర్ బటర్ మసాలా కానీ, తందూరి చికెన్లో కానీ ఆ కసూరి మేతి వేయకపోతే మీకు ఆ టేస్ట్ రాదు. చూడండి, ఇప్పుడు మన ఈ ఉల్లిపాయలు ఇవి స్లోగా వేగుతున్నాయి, కానీ ఇవి కొంచెం వేగనివ్వాలి. లైట్గా కలర్ వచ్చినప్పుడు అప్పుడే అవి పప్పులో కొంచెం కలిసిపోతుంది. ఉల్లిపాయ కుక్ అవ్వలేదనుకోండి, మళ్ళీ తినేటప్పుడు ఆ ఉల్లిపాయ మనకి తాకుతున్నట్టు ఉంటుంది. అలా ఉండకూడదు, కరిగిపోవాలి, ఆ పప్పు రుచిని పెంచాలి. సో కాబట్టి స్లోగా కొంచెం ఓపికగా లైట్గా కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇక్కడ మినువులు ఉన్నాయి, అవి నానబెట్టిన తర్వాత ఇలా లావుగా, మరి రాజ్మా ఉంది, ఇది కూడా నానబెట్టిన తర్వాత, ఈ శనగలు కూడా నానబెట్టిన తర్వాత. అయితే ఒక 2 రోజులు ఆగామనుకోండి మనకి అన్నిటికీ మొలకల్లా వస్తాయి. కానీ శనగలు మీరు మొలకెత్తిన శనగలు పచ్చి తినండి, ప్రాబ్లం లేదు. మినువులు తినండి, ప్రాబ్లం లేదు. కానీ రాజ్మా మన కడుపుకి మంచిది కాదు, అంటే అది మొలకెత్తిన తర్వాత దాన్ని కుక్ చేసిన తర్వాతే మనం తినాలి, పచ్చి తినకూడదు. సలాడ్లలో వాటిల్లో కూడా వేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలి. సో ఏదో నానబెట్టేసాం, పక్కన మర్చిపోయాం, ఒక రోజు మొలకలు వచ్చాయి కదా అని రాజ్మా కూడా తిన్నారనుకోండి, మీకు కొంచెం కడుపుకి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు చూడండి, నా ఈ ఉల్లిపాయలు, వెల్లుల్లి ఇవన్నీ లైట్గా కలర్ వచ్చాయి. ఇప్పుడు ఇందులో మనం పసుపు వేయండి, అలాగే మన టమాటో ప్యూరీ కూడా ఇందులో వేసేసుకోండి. ఇలా టమాటో ప్యూరీ కూడా వేసి ఇందులో టమాటోలో పచ్చితనం వెళ్ళిన తర్వాతే మనం ఈ దాల్ వేసుకోవాలి. కానీ ఈ రెండింటి మధ్యలో మన కారపొడి, మసాలాలు కూడా వేసుకోవాలి. సో ఈ టమాటా ఉడుకుతున్నప్పుడు ఇందులో కారం. సో నాకు దాల్ మక్కని వాటిల్లో కొంచెం ఘాటుగా ఇష్టం, అందుకంటే వెన్న వేసి మనం చేసుకుంటాం కదా, ఆ వెన్న రుచిని మరింత పెంచుతుంది. కొంచెం అంత ధనియాల పొడి, చిటికెడు గరం మసాలా వేసి ఫస్ట్ దీన్ని స్లోగా కుక్ చేసుకోండి. ఎప్పుడైతే ఈ టమాటాలు మనకి పచ్చితనం పోయి పర్ఫెక్ట్గా కుక్ అవుతుందో అప్పుడే మనం దీంట్లో దాల్ వేసుకోవాలి. సో ఫస్ట్ ఇంకా కొంచెం సేపు కుక్ అయిన తర్వాత ఇందులో వెన్న వేసిన తర్వాత ఆ వెన్నని మరింత సువాసన పరిచేది ఈ కసూరి మేతి. సో ఈ కసూరి మేతి వెన్న సూపర్ కాంబినేషన్. సో అందుకే బోల్డ్ అని ఫేమస్ డిష్లు పంజాబ్ నుంచి వచ్చేటప్పుడు ఈ 2 కాంబినేషన్లో ఉంటాయి. కానీ ఇక్కడ టమాటా ఇంకొక 2 నిమిషాల్లో రెడీ అవుతుంది. తర్వాత ఆ వెన్న అవి వేసుకుందాం. సో మన దాల్ కసూరి మేతి వేసే ముందు ఇందులో మనం ఉడికించిన పప్పు వేసుకుందాం. అది కొంచెం చిదిమినట్టు ఉంటే మీకు పర్ఫెక్ట్గా అనిపిస్తే కొంచెం చిదిమేద్దాం. కానీ ఫస్ట్ ఈ టమాటా ఈ మిశ్రమంలో ఈ పప్పు వేసి ఉడికించుకోండి. మీకు కావలసిన చిక్కదనం వచ్చేంత వరకు చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే, ఇలాంటి గరిటె ఉందనుకోండి, మనకి పప్పు కొంచెం మ్యాష్ చేసుకోవాలంటే దీన్ని స్లోగా ఇలా అంటే మ్యాష్ అవుతుంది. సో ఈ విధంగా మనం మ్యాష్ చేసుకొని కూడా
మన దాల్ని చేసుకోవచ్చు. లేకపోతే మరింత కొంచెం ఎక్కువసేపు కుక్ చేసుకున్నా అది దానంతట అదే మ్యాష్ అయిపోతుంది. మంచిగా పర్ఫెక్ట్గా చిక్కగా అయింది. కావాలంటే పలసగా మీరు చేసుకోవచ్చు. చూద్దాం. దీంట్లో ఫస్ట్ వెన్న. అయితే వెన్నలో కూడా కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త. మళ్ళీ కస్తూరి మేతి. దీన్ని మాత్రం ఇలా వేసి పొడి చేసి వేసేసుకోవాలి. అంతే. వేసిన తర్వాత ఇది మరీ పలసగా ఉంటే ఇష్టం ఉండదు నాకు. ఆ కొంచెం చిక్కదనం ఉండాలి. దాంట్లో ముంచుకొని తింటుంటే దాని మజానే వేరు. సో చూడండి, ఇప్పుడు టేస్ట్ చెక్ చేద్దాం. ఎందుకంటే ఈ వెన్నలో కూడా కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి ఆ వెన్న వేసి చెక్ చేసిన తర్వాతనే ఫైనల్ ఉప్పు వేసేయండి. ఆహా, సూపర్. సో మరి దాల్ రెడీ ఉంది. దీన్ని తినడానికి నాన్ కావాలి. మరి నాన్ కోసం నా దగ్గర పిండి రెడీగా ఉంది. ఒక నాన్ చేసుకొని దీన్ని తిని ఎంజాయ్ చేద్దాం. నాన్ రొట్టె మనం మైదా పిండితో చేస్తాం. దాన్ని సాఫ్ట్గా కలిపేసుకొని మనం రెడీ పెట్టేసుకున్నాం. అయితే దీన్ని స్ప్రెడ్ చేయడం కోసము మనము కొంచెం నూనె వేసేసి దీన్ని ఇలా కూడా చేత్తో కూడా మనం స్ప్రెడ్ చేసేసుకోవచ్చు. చూడండి, కావాల్సినంత ఇట్లా అనేసి ఎడ్జెస్ కొంచెం సన్నగా చేసేసుకొని చూడండి చేసి తర్వాత కావాలంటే దీన్ని ఇలా చేత్తో కూడా మనం చేసుకోవచ్చు. కానీ మన పెనం పైన మరీ పెద్ద పెనం కాదు ఇది. సో దీనిపైన చక్కగా వేసేసుకోండి. పర్ఫెక్ట్. పెట్టేసి మూత పెట్టేసేయండి. మనకి మంచి ఆ వేడిలోనే స్లోగా కుక్ అవుతుంది. తర్వాత తీసేసి మనం డైరెక్ట్ మంట చూపిస్తే ఇంకో సైడ్ కలర్ వచ్చేస్తుంది. సో ఇలా ప్యాన్ మీద కూడా మనం నాన్ చేసుకోవచ్చు. మరి మన దాల్ ఈ రొట్టె రెడీ అవుతా ఉంది. ఈ లోపల మన దాల్ ఏదైతే ఉందో మనం వడ్డించేసుకుందాం. చూడండి, దాల్ మఖని, దాల్ రాజ్మా, దాల్ చోలే, అన్ని దాల్స్ కలిపిన సూపర్ దాల్ మనది రెడీ. అయితే దానిపైన మరింత కొంచెం వెన్న వేసుకోవాలి. దాల్ రెడీగా ఉంది. ఇక్కడ రొట్టె కూడా మనకి రెడీ అవుతుంది. సో ఒక పక్కన కుక్ అయిపోయిన తర్వాత ఈ తవ్వ మీద మనం రొట్టె చేసిన తర్వాత దీన్ని డైరెక్ట్ మంట మీద కూడా మనం వేసుకోవచ్చు. ఈ తవ్వ మీద నుంచి తీసేసి సో మరి మన రొట్టె చూడండి చక్కగా పర్ఫెక్ట్గా రెడీ అయింది. దీనిపైన కొంచెం వెన్న వేసేయండి. మన బటర్ తవ్వ నాన్ రెడీ. తవా స్టైల్ చూడండి. మన ఇంట్లోనే మనం ఫ్రెష్గా ఈ లంగర్ దాల్ తయారు చేసేసుకున్నాం. అది కూడా రొట్టె కూడా ఫ్రెష్గా. ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, శ్రీమంతులు అవ్వాలంటే అన్ని రుచులు మనం సొంతం చేసుకోవాలి. పంజాబీ స్టైల్ లంగర్ దాల్. దీన్ని తయారు చేయడానికి ముందుగా ప్యాన్ లో కొంచెం నూనె, జీలకర్ర, బిర్యానీ ఆకు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి వేసి కొంచెం ఉప్పు వేసి లైట్ గా వేయించుకోవాలి. అందులో కొంచెం పసుపు అలాగే టమాటో ప్యూరీ కూడా వేసి కుక్ చేసుకోండి. కారపొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసి కుక్ అయిన తర్వాత ముందుగానే మనం ఉడికించుకున్న శనగలు, రాజ్మా, మినువుల ఆ పప్పు మిశ్రమాన్ని అందులో వేసి వెన్న, కసూరి మేతి కూడా వేసి దీంతో పాటు మనం వేడి వేడి నాన్, తవ్వ నాన్ చేసుకొని వడ్డించుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది మన ఈ లంగర్ దాల్.